అందరికీ నా నమస్కారాలండి. పీసీవీ ఇంగ్లీష్ ఎస్సే డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. దీంట్లో లిటరేచర్‌కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎవరైతే ఉన్నారో దాని కింద మీకు టోటల్ గ్రామర్ అనేది అందించడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి వచ్చేసి లిటరేచర్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ మెథడాలజీ పార్ట్, పీడీఎఫ్‌లు అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్స్ అవన్నీ కూడా అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా క్వశ్చన్స్ ఒక దాంట్లో 150, ఇంకో దాంట్లో 275 అంటే అది ఉన్న పేజెస్ లేకపోతే అవి ఉన్న ఎక్కువ పెద్దదనుకోండి అండ్ ఎక్కువ ఎంసీక్యూస్ వస్తాయి. అండ్ తక్కువ అనుకోండి 50, ఇంకొంచెం 150 ఈ విధంగా ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ఎస్లో 180 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ ఉన్న ఏదైతే సైట్ ఉందో ఓపెన్ అవుతుంది. బై నౌ క్లిక్ చేయడం ద్వారా మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ పీడిఎఫ్ల వరకే మీకు ఈ విధంగా మెయింటెనెన్స్ పర్పస్ కోసం మనీ ఉంచడం జరిగింది. అండ్ మిగతా అన్నీ కూడా మీకు ఫ్రీనే, దయచేసి ఆ విషయం గమనించండి. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలండి. బీఎడ్కి సంబంధించి ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీ ఉందో టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఉండేటటువంటిది యూనిట్ 8 ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ చూస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 చూసాం. అందులో ఎలా ఇంగ్లీష్ టీచర్ ఒక ప్రొఫెషనల్గా ఎదగాలి, అసలు ఇంగ్లీష్ టీచింగ్ అదే ఏదైతే టీచర్ అనే వృత్తి ఉందో అది ప్రొఫెషనా కాదా అని చూసాం. ఎలా డెవలప్ అవ్వాలనే దాని మీద సీనియర్ కొలీగ్స్తో డిస్కస్ చేయడం, టీచర్ డెవలప్మెంట్ గ్రూప్స్, యాక్షన్ రీసెర్చ్, ఆ తర్వాత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చూసాం ఆల్రెడీ. తర్వాత టీచింగ్ ఇంగ్లీష్లో యాక్టివిటీస్ చూస్తూ అందులో రోల్ ప్లే గురించి చూసాం, లాంగ్వేజ్ గేమ్స్, హ్యూమన్ సబ్స్టిట్యూషన్ టేబుల్, తర్వాత ఇంగ్లీష్ క్లబ్ ఇవి మనం చూసాం. ఇంగ్లీష్ క్లబ్ చూస్తూ చెక్ లిస్ట్ దగ్గర మనం ఆగడం అయితే జరిగింది. అంతవరకు అయితే మనం చెప్పుకున్నాం. ఫీల్డ్ ట్రిప్స్, ఇంగ్లీష్ క్లబ్ మెయింటైన్ చేయడానికి డబ్బులు అయితే అవసరం లేదని చెప్పారు. కాకపోతే ఫీల్డ్ ట్రిప్స్ చేయడానికి మరి డబ్బులు అవసరం అవుతాయి కదా. ఏదైనా గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, లేదా ఈ టెక్స్ట్ బుక్లో ఏం చెప్పబడుతుందంటే మెథడాలజీకి సంబంధించి టీఎల్ఎం ప్రిపేర్ చేసుకోవడానికి లో కాస్ట్ ఆర్ నో కాస్ట్ అది. అట్లానే ఇంగ్లీష్ క్లబ్ ఇక్కడ కూడా అండ్ నో కాస్ట్తోనే రన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా డిబేట్లు ఉన్నాయి అని గవర్నమెంట్ తరఫున ఏదైనా నోటీసు సర్క్యులర్ వచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ క్లబ్ మెంబర్స్ని అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళ చేత డిబేట్స్, స్పీచెస్ అండ్ ఎలక్యూషన్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నా వాటిని పార్టిసిపేట్ చేయించడం. అట్లానే మన దగ్గర ఎక్కువగా ఆగస్ట్ 15 కానివ్వండి, నవంబర్ 14 కానీ, జనవరి 26 కానివ్వండి, ఎనీ అకేషన్ ఆఫ్ కొన్ని డేట్స్ వస్తాయి, ఇంగ్లీష్ డే కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు ఇంగ్లీష్ క్లబ్ నుంచి వాళ్ళని ఏం చేస్తామంటే ముందుకు ఉంచుతాం. అట్లా ఇంగ్లీష్ క్లబ్లో ఉన్న వాళ్ళంటే ఒక రకమైన గౌరవం అండ్ స్పెషల్ అటెన్షన్, వాళ్ళకు ఒక గుర్తింపు, రికగ్నిషన్ రావడంతో వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు. ఈ విధంగా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు, ఫీల్డ్ ట్రిప్ అంటే ఒక మ్యూజియం కానీ ఏదైనా కానీ అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక చెక్ లిస్ట్ తయారు చేసి ఇవ్వడం. పలానా బొమ్మ కింద ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ఒక చెక్ లిస్ట్, ఇలా బాక్స్, ఇది నోట్ చేయాలి ఒక బాక్సు. పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళినప్పుడు సపోజ్ ఏదైనా ప్లేస్కి వెళ్ళాడు, మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అది చూసి రాసుకున్న తర్వాత నోట్స్లో దీన్ని టిక్ కొట్టుకుంటాడు. ఈ విధంగా మనం అయితే ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చెక్ లిస్ట్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ ఇంగ్లీష్ క్లబ్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో టీచర్గా. ఇక ఇంగ్లీష్ పిల్లల్లో డెవలప్ చేయాలి అంటే ఏం నేర్పించాలి పిల్లలకి అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ నేర్పించాలి. లిజనింగ్ కావచ్చు, స్పీకింగ్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, గ్రామరు, వొకాబులరీ అండ్ వచ్చేసి ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో డిస్కోర్స్ రైటింగ్ కూడా మనం నేర్పించాల్సి ఉంటుంది. అండ్ రైటింగ్కి సంబంధించి ఏదైతే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ ఉంటుందో దాంట్లో అంటే స్పెల్లింగ్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, పంక్చుయేషన్ కానివ్వండి, స్పీకింగ్లో ప్రొనౌన్సియేషన్ వస్తుంది అండ్ రైటింగ్లో వచ్చేసి పంక్చుయేషన్ కానివ్వండి, క్యాపిటలైజేషన్ రూల్స్ కానివ్వండి ఇవన్నీ నేర్పించాల్సి ఉంటుంది మామూలు. అయితే లాంగ్వేజ్ ఈజ్ ఏంటి అంటే ముఖ్యంగా స్పీకింగ్, మాట్లాడడం, ఓరల్గా ప్రజెంటేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ చేశారు. ఇంతకుముందు అయితే రిటనే దానికే మార్కులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఓరల్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేవిడ్ గ్రాడో
ఆయన ఏం చెప్పాడంటే ఇంగ్లీష్ నెక్స్ట్ ఇండియా అనేసి ఓ బుక్ రాశాడు ఆయన 2010లో. దానిలో ఏం పేర్కొన్నారంటే ఆయన ఇంగ్లీష్ అనేది లార్జెస్ట్ వొకాబులరీ ఉన్న లాంగ్వేజ్. ఎందుకు అనే దానికి 2 కారణాలు చెప్పాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటి పదాలని తనలో కలిపేసుకుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ అబ్జర్వ్డ్ వర్డ్స్ ఫ్రమ్ మెనీ అదర్ లాంగ్వేజెస్ అండ్ మేడ్ దెమ్ ఇట్స్ ఓన్. తన ఓన్గా ప్రజెంట్ చేసుకుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. సెకండ్గా బెస్ట్ ఆఫ్ రీసెర్చ్ ఏదైతే సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్లో జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం చూసినట్లయితే దేంట్లో ఉన్నాయంటే అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ప్రయోగాలు జరగడం కానీ అన్నీ కూడా దీంట్లోనే జరుగుతున్నాయి, ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి, ఇంగ్లీష్లోనే రాస్తున్నారు. ఆ టర్మినాలజీ ఏదైతే వస్తుందో అవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏం చేయాలి మనం అంటే ఇప్పుడు రకరకాల సబ్జెక్టులు ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనం మామూలుగా స్టిచ్చెస్ అంటాం. స్టిచ్చెస్ అంటే కుట్లు అండి, STITCHES కుట్లు వేయడం అంటారు. అదే ఒక డాక్టర్ కుట్లు వేస్తే ఫ్యూచర్స్ అంటారు. దీనికి కుట్లే అర్థం, ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్కి కుట్లే అర్థం. ఏంటి తేడా అంటే అక్కడ స్టిచ్చెస్ అంటే వస్త్రానికి వేస్తారు, బట్టలకి వేస్తారు. ఇక్కడ స్టిచ్చెస్ మనిషి యొక్క చర్మానికి అవయవాలకి వేస్తారు. కాబట్టి టర్మినాలజీ మారిపోయింది. ఇక్కడ ఇంగ్లీష్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుందంటే రకరకాల టర్మినాలజీస్ని తనలో కలుపుకోవడం వల్ల. అట్లానే మనం ఏం చేయాలి అంటే క్లాస్ రూమ్లో ఉన్న మనం ఇంగ్లీష్ టీచర్ ఈజ్ జస్ట్ ఇంగ్లీష్ టీచర్, బట్ మ్యాథ్స్ టీచర్ ఈజ్ మ్యాథ్స్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్. సోషల్ టీచర్ ఈజ్ సోషల్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్. సో వీ హ్యావ్ టు కోఆర్డినేట్ చేసుకోవాలి, కొలాబరేట్ అవ్వాలి. వాళ్ళకి ఏదైనా ఇంగ్లీష్లో ఏదైనా చాప్టర్ రిలేటెడ్ టు సోషల్ ఉంటే వీ హ్యావ్ టు ఇన్వైట్ ద సోషల్ టీచర్ అండ్ వీ హ్యావ్ టు మేక్ హిమ్ టీచ్. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అదొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ అదర్ సబ్జెక్ట్స్, దాన్నే కొలాబరేటివ్ టీచింగ్ అంటారు. ఇది వచ్చేసి ఏంటంటే రకరకాల సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ టీచర్ ఏం చేయాలి అంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలంటే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. మనం ఇప్పుడు చెప్పుకున్న స్టిచ్చెస్ అంటే మామూలుగా కుట్లు, స్టిచ్చెస్ అంటే ఫ్యూచర్స్ అన్న కుట్లే. కాబట్టి అలాంటి టెక్నికల్ వర్డ్స్ అంటారు వాటిని. అకాడమిక్ వర్డ్స్ వేరుగా ఉంటాయి, టెక్నికల్ వర్డ్స్ వేరుగా ఉంటాయి. వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి. బోత్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. మనం అకాడమిక్గా నిత్య జీవితంలో వాడే పదాలు కొన్ని ఉంటే ఈ యొక్క టెక్నికల్ వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కుట్లేయడమేనండి, మామూలుగా బట్టలు కుట్లేయడమే, స్యూయింగ్ అంటారు, దాన్ని ఫ్యూచర్ అంటారు. కాబట్టి అవన్నీ తెలియాలి. అవి తెలిస్తేనే మనం ఏం చేయగలం, పిల్లలకి చెప్పగలం, పిల్లలకి నేర్పించగలం. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అండర్స్టాండింగ్ అదర్ సబ్జెక్ట్స్. మామూలుగా మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నాం, అదేంటి సోషల్ టీచర్ ఈజ్ సోషల్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ టీచర్ కరెక్ట్గా పనిచేస్తేనే, ఇంగ్లీష్ కరెక్ట్గా వాళ్ళు నేర్చుకుంటేనే మిగతా సబ్జెక్టులు అర్థమవుతాయి. అంతేగాని వేరే టీచర్ వచ్చేసి కంబైన్డ్ అని కాదు. ఇంగ్లీష్ టీచర్ హ్యాస్ టు వర్క్ అండ్ ఇంగ్లీష్ టీచర్ హ్యాస్ టు ఇంబైబ్ సమ్ నాలెడ్జ్ ఇన్ స్టూడెంట్స్, అదర్వైజ్ దే కాంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కాదు ఆ సర్టెన్ లాంగ్వేజ్ అనేది, ఇప్పుడు సర్టెన్ సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ఫెసిలిటేటర్ ఎవరైతే ఉన్నారో అతను కరెక్ట్గా పనిచేస్తేనే మిగతా లాంగ్వేజ్లో అర్థమవుతాయి. యూజ్ ఆఫ్ మల్టీమీడియా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మల్టీమీడియా ఉపయోగించాలి. ఒకప్పుడు చాక్ అండ్ టాక్ మెథడ్ని ఉపయోగించేవాళ్ళు. ఈ చాక్ అండ్ టాక్ మెథడ్ ఏంటంటే చాక్ పీస్ వాడి బోర్డు మీద గీసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, అంతే. మల్టీమీడియా కన్స్టిట్యూట్ ఎ వెరైటీ ఆఫ్ థింగ్స్: రేడియో, టెలివిజన్, ఆడియో విజువల్ ఎయిడ్స్, న్యూస్ పేపర్స్ ఎట్సెట్రా. ఎయిడ్స్ అంటే ఇక్కడ సహాయకాలని అర్థం, ఆడియో విజువల్ ఎయిడ్స్. ఒకప్పుడు వాడితే ఆడియో ఎయిడ్స్ వాడేవాళ్ళు, లేదా వీడియో ఎయిడ్స్, అంతే. కంబైన్డ్గా లేదు ఒకప్పుడు, ఒక కొన్నేళ్ల ముందుకు వెళ్తే ఒక 20 years బ్యాక్ వెళ్తే కనుక. రేడియో అనేది అది గ్యాడ్జెట్ ఆఫ్ సోల్జర్స్ ఉపయోగించేది. మీరు RRR చూస్తే అక్కడ మనకి రేడియోలో మాట్లాడుతున్న వాడు ఒకటి తీసుకెళ్తాడు, వాడి భుజానికి ఒకటి వేసుకొని ఉంటాడు, అండ్ వాకీ టాకీ దాంట్లో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఫైట్ సీన్ అప్పుడు ఇది సోల్జర్స్కి కమ్యూనికేషన్ ఇవ్వడానికి రేడియో ఉపయోగించారు. ఫస్ట్ యుద్ధాలు అయిపోయినాయి, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వాడుతున్నారు. రేడియోలో పాటలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రమోటర్ ఆఫ్
ఎడ్యుకేషన్ ఒకప్పుడు మీనా ప్రపంచం వచ్చేది రేడియోలో. రేడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నారు. ఇక టెలివిజన్ వచ్చేసింది, విజువల్ ఎయిడ్స్ అనేది మనకు కనబడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆడియో కూడా. ఆడియో ఎయిడ్స్ అంటే వీ కెన్ లిజన్ టు సంథింగ్, మనం వినగలం ఆడియో ఎయిడ్స్ ద్వారా. విజువల్ ఎయిడ్స్ ద్వారా ఏంటంటే మనం చూడగలం. ఇంతకుముందు ఏంటంటే టెలివిజన్ రెండింటిని కంబైన్ చేసింది, విజువల్ అండ్ ఆడియో ఎయిడ్స్ రెండింటిని కంబైన్ చేసింది. కానీ అంతకుముందు లేనప్పుడు యూని మోడల్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం ఉండేవి. ఏంటివి అంటే ఓన్లీ వన్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ మాత్రమే, చెవులతో వినబడేవి అండ్ కళ్ళతో చూసేవి. ఇప్పుడు చెవులకి వినబడేవి రేడియో ఉండేది, లేదా కళ్ళతో చూసేది స్లైడ్ ప్రొజెక్టర్, కళ్ళతో చూసేది యూని మోడల్. ఓహెచ్వి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఓన్లీ చూపించింది, స్లైడ్ ప్రొజెక్టర్ ఓన్లీ చూపిస్తుంది. రేడియో టేప్ రికార్డర్ ఏంటంటే ఇవి చెవులకు అనమాట వినబడేటట్లు చేస్తాయి, అంటే ఓన్లీ వన్ సెన్స్ని ఇవి యాక్టివేట్ చేస్తాయి, యూని మోడల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. తర్వాత బై మోడల్ ఆపరేటర్స్ అంటారు, అంటే రెండు రకాలు చెవులకి ప్లస్ కళ్ళకి పనిచెప్పి టేప్ స్లైడ్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి. ఎట్లా చేసేవాళ్ళు అంటే స్లైడ్ ప్రొజెక్టర్ని ఆన్ చేసి టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి రెండు ఒకేసారి ఆన్ చేసేవాళ్ళు. దాంతో ఇటు స్లైడ్లో వస్తుంటే టేప్ రికార్డులో నుండి వాయిస్ వచ్చేది. దాన్ని ఏవి రీప్లేస్ చేసినాయి అంటే కంప్యూటర్స్ అండ్ పీపీటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పీపీటీస్ పవర్ పాయింట్ ఏవైతే ఉన్నాయో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రజెంటేషన్స్ పెట్టడం, దానివల్ల ఏం జరిగిందంటే దీన్ని రీప్లేస్ చేసినాయి. స్లైడ్ ప్రొజెక్ట్స్ పెట్టేసి టేప్ రికార్డర్ ఆన్ చేసి మైక్ పెట్టేసేవాడు. ఇప్పుడు ఏంటి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం, దాంట్లో నుంచే వాయిస్ అన్నీ రావడం, బై మోడల్ ఆపరేటర్స్ అయింది కంప్యూటర్ అనేది. ఇక మనం పిల్లలకి నేర్పించే క్రమంలో బాగా ఉపయోగపడే న్యూస్ పేపర్స్, అథెంటిక్ మెటీరియల్స్ అంటారు వీటిని. వాట్ ఈజ్ అథెంటిక్ మెటీరియల్? అకార్డింగ్ టు విజే కుక్, మెటీరియల్స్ ప్రొడ్యూస్ వితౌట్ ద ఆబ్వియస్ ఇంటెంట్ ఆఫ్ టీచింగ్ ఇన్ క్లాస్ ఆర్ అథెంటిక్ మెటీరియల్స్. అసలు టీచింగ్ పర్పస్ కోసం అని సృష్టింపబడకుండా వేరే పర్పస్ కోసం సృష్టించబడతాయి. వాటిని మనం ఏం చేస్తాం, టీచింగ్ ప్రాసెస్కి వాడతాం. అలాంటి వాటిని అథెంటిక్ మెటీరియల్స్ అంటాం. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఉన్నాయనుకోండి, అవి మనకేం నేర్పిస్తాయంటే కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఎట్లా అంటే మీరు చూస్తే ఆస్ట్రేలియా బీటెన్ 2-0 అని రాస్తారు. యాక్చువల్గా ఏంటి, ఆస్ట్రేలియా వాజ్ బీటెన్ అని ఉండాలి, కానీ వాజ్ అనేది తీసేస్తారు. అంటే ఎందుకని స్ట్రక్చరల్ వర్డ్స్ని న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో వాడరు, ఓన్లీ కంటెంట్ వర్డ్స్ని మాత్రమే వాడడం జరుగుతుంది. హెడ్లైన్స్ జనరల్లీ యూస్ కంటెంట్ వర్డ్స్ సాక్రిఫైజింగ్ స్ట్రక్చర్ వర్డ్స్. స్ట్రక్చర్ వర్డ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్, ప్రిపోజిషన్స్, తర్వాత ఇట్లాంటివి మనకి ఏవైతే అంతగా అర్థాన్ని ఇవ్వవో అలాంటి వాటిని అన్నీ కూడా తీసేస్తారు. ఇవి స్ట్రక్చర్ మాత్రమే, అంటే ఒక స్కెలిటన్, మనిషి స్కెలిటన్ ఎందుకంటే పడిపోకుండా, చర్మం అవయవాలు అంటే అన్ని గుట్టలాగా పడిపోతాయి, పడిపోకుండా నిలబెట్టడానికి ఉపయోగపడేదే స్కెలిటన్. అలా ఉపయోగపడే స్ట్రక్చర్ వర్డ్స్ అనమాట. ఇవి ప్రత్యేకంగా అర్థాన్ని కొత్తగా ఏం ఆపాదించవు, కానీ టెన్స్ని తెలియజేస్తాయి, ఎప్పుడు జరిగినాయి అని చెప్పడం, ఇలాంటివి అనమాట. వీటిని ఏం చేస్తారంటే జనరల్గా ఒమిట్ చేస్తారు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో. న్యూస్ పేపర్ ఆర్టికల్ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇప్పుడు న్యూస్ పేపర్ని అడ్డు పెట్టుకొని మనం ఏం నేర్పించవచ్చు అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ నేర్పించవచ్చు. ఆడు ఆర్టికల్ చదువుతాడు, అర్థమైందా లేదా అనేది మనకు చెప్తాడు. స్కిమ్మింగ్ నేర్పించవచ్చు, ఎట్లా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదివించడం. పిక్చర్స్ ఉంటాయి, పిక్చర్ కింద వర్డ్స్ ఉంటాయి అండ్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇలాంటివి స్కిమ్మింగ్ అనమాట, అంటే ఓవరాల్ వ్యూ. స్కానింగ్, ఏదైనా వెతకమని చెప్పడం. అండ్ సమరైజింగ్, ఒక ఆర్టికల్ చదివి సమరైజ్ చేయమని చెప్పడం. అండ్ ప్రెడిక్టింగ్, అసలు చదివి దాన్ని ప్రెడిక్ట్ చేయమనడం, అంటే ఏం అర్థమవుతుంది. యాక్చువల్గా హై లెవెల్లో ఉంటుంది కొన్ని న్యూస్ పేపర్స్, ప్రెడిక్ట్ చేయమన్నాం, నెక్స్ట్ వాట్ నెక్స్ట్. ఇక అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి న్యూస్ పేపర్లో, ఇవి అయితే వీటిని కూడా అథెంటిక్ మెటీరియల్గా వాడచ్చు. ఒకప్పుడు అంటే పోయినసారి, ఈ సంవత్సరం కాకుండా 10th క్లాస్లో సిబిఎస్ఈ రాకుండా పూర్వం మనం చూసినట్లయితే ఒక యాడ్ ఇచ్చేసి దాని కింద ఒక 5 ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు, 5 మార్కులు 10thలో. ఈ అథెంటిక్ మెటీరియల్స్ అనమాట అడ్వర్టైజ్మెంట్స్ అనేవి. విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్ వీ మే డెవలప్ పెయిర్ వర్క్ టు ప్రమోట్ కాన్వర్జేషన్ స్కిల్స్. పెయిర్ వర్క్ ఇస్తాం, ఒక యాడ్ ఇచ్చేసి అరే దీని గురించి డిస్కస్ చేయండి, డేటు టైము వెన్యూ తెలుసుకోవడం. అండ్ దేనికోసం, వాట్ ఈస్ ద పాయింట్ లేదా వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ దట్, అసలు ఇంటెన్షన్ ఏంటి ఏదైనా ఆ యాడ్కి,
వాంటెడ్ అనో లేకపోతే సంథింగ్ ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకుంటాం. అండ్ తర్వాత టీచర్ డెవలప్ అవ్వాలంటే, ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వాలి అంటే అండ్ కంప్యూటర్స్ నేర్చుకొని ఉండాలి. అండ్ ఇండియాలో ఫస్ట్ టైం కంప్యూటర్ ఎప్పుడు వచ్చింది అంటే ఇట్స్ 1961. ఈసీజు అనేసి దట్ ఈస్ ద ఫస్ట్ కంప్యూటర్ ఇన్ ఇండియా అనమాట. జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో, ఈ జాదవ్పూర్ యూనివర్సిటీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటిసారి ఈ కంప్యూటర్ అనేది రావడం జరిగింది. ఈసీజు అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ జాదవ్పూర్ యూనివర్సిటీ అనమాట. ఈసీజు అంటే ఇది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటరు. ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనమాట. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అంటే మనం ఓ పెద్ద రూమో పెద్ద హాల్ని అంత పెద్దదిగా ఉండేది కంప్యూటర్ అనేది. కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఈజీగా ఎవరు పడితే వాళ్ళు నొక్కే విధంగా ఉండదు. దానికి కంప్యూటర్ లాంగ్వేజ్లోనే దానికి ఏం చేయాలంటే ఇవ్వాలి, డేటా అనేది ప్రొవైడ్ చేయాలి, అప్పుడు మాత్రమే. అంతేగాని మౌస్ విండోస్ లాగా మౌస్లో పెట్టేసి ఇట్లా ప్రతిదీ ఇట్లా టిక్కులు కొట్టుకోవడం ఇలా కుదరదు అనమాట. ఇవి అసలు కంప్యూటర్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ జరిగాయి. ఇప్పుడు బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వడ్డీలు పెట్టాలి, ఇవన్నీ చాలా 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 కష్టం అనమాట. ఈ వడ్డీ వేయడం దానికి సంబంధించినవి లెడ్జర్స్ ఉంటాయి, మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. కంప్యూటర్స్ ఆర్ న్యూమరికల్ ప్రాసెసర్స్ కాబట్టి వాటిని ఎంప్లాయ్ చేయడం జరిగింది. అయితే తర్వాత కంప్యూటర్స్ వర్డ్ ప్రాసెసర్స్గా మారడం అయితే జరిగిందనమాట. అయితే ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం ఫ్యాసిట్ అనే దాన్ని కంప్యూటరే ఫ్యాసిట్ మెషిన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఇదైతే కలపడం, తీసేయడం, మల్టిప్లై గుణకారాలు ఇలాంటివి చేయడం, హెచ్చవేతలు అంటారు కదా, వాటిని చేయడం. అండ్ దీస్ వర్ ఇన్ some ways first business machines as computers were called in early days. కాబట్టి ఈ బిజినెస్ మెషిన్స్ ఐబిఎం ఏం చేసేదంటే వీటిని తయారు చేసేది, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అంటారు. ఇది ఫాసిట్ ఏంటంటే క్యాలిక్యులేట్ చేయడం అనమాట, రకరకాల గణాంకాలని క్యాలిక్యులేట్ చేసి అవన్నీ పెట్టడం అయితే జరిగేది. లాంగ్వేజ్ ఆపరేషన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్ దాన్ న్యూమరికల్ ఆపరేషన్స్. ఇప్పుడు న్యూమరికల్ ఉందనుకోండి, 1 2 3 4 5 6 ఇట్లా ఉంటాయి. కాబట్టి దానివల్ల ఏంటంటే సింపుల్, 1 + 1 = 2, ఎక్కడైనా 1 + 1 అంటే 2నే, 2 + 2 = 4. కానీ వర్డ్ ప్రాసెసింగ్లో అలా కాదు. ఇప్పుడు స్పెల్లింగ్ రూల్స్ అనుకోండి, ఓకే, అవి చాలా స్పష్టంగానే ఉంటాయి. మల్టిప్లికేషన్ డివిజన్ రూల్స్ లాగే 2 2 4 లాగా రూల్స్, స్పెల్లింగ్ రూల్స్ కూడా అలానే ఉంటాయి. అమెరికన్ ఇంగ్లీషు, బ్రిటిష్ ఇంగ్లీష్ అనే తేడా ఉండొచ్చు, దేని రూల్స్ దానికి ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ని న్యూమరికల్ ఆపరేషన్సే కాకుండా వర్డ్ ప్రాసెసర్గా మారడం మొదలుపెట్టారు. ఏ కంప్యూటర్ కెన్ బి యూస్ టు టీచ్ బోత్ స్పెల్లింగ్ అండ్ వర్డ్ ఆర్డర్. అంటే సింటాక్స్, గ్రామరు ఇవన్నీ కూడా కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేసేసారు. ప్రోగ్రామింగ్ చేయడం వల్ల ఏం చేస్తుంది అంటే ఏంది, లెర్నింగ్ బై ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్. కంప్యూటర్ నేర్చుకుంటే దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు, మనం నేర్చుకుంటే లెర్నింగ్. కంప్యూటర్స్ లెర్నింగ్ ఈజ్ ప్రోగ్రామ్. అంటే కంప్యూటర్ కూడా నేర్చుకోవాలి, దాంట్లో కూడా బుర్రలో ఎక్కియాలి మనం, దాన్నే సాఫ్ట్వేర్ అంటాం, ప్రోగ్రామింగ్ అంటాం. ప్రోగ్రామర్ అంటే ఏంది, కంప్యూటర్కి భాష నేర్పించేవాడు, వాడికి నేర్పియాలి, ముందు కంప్యూటర్కి నేర్పియాలి, ఎలా ఆడాలో నేర్పించాలి, అప్పుడు మాత్రమే అది చేయగలదు. ప్రోగ్రామింగ్ ఈజ్ గివింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ ఇన్ లాంగ్వేజ్ ఇట్ అండర్స్టాండ్స్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్కి తెలిసినటువంటి భాషలో దానికి నేర్పించడం అనమాట, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. కంప్యూటర్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది, కొత్త ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసుకుంటుంది విత్ ద స్టోర్డ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్తో కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని సరిపోల్చుకుంటుంది. రెండు మ్యాచ్ అయితేనేమో కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది కరెక్ట్గా, లేకపోతే దాన్ని తప్పుగా చూపిస్తుంది, స్పెల్లింగ్స్ తప్పు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసే ఉంటాం. రెడ్ గ్రీన్ గీతలు అనేవి వస్తూ ఉంటాయి, మనం చూసినప్పుడు కంప్యూటర్లో ఇలా టైపింగ్ చేస్తుంటే రెడ్ గ్రీన్ వస్తాయి. రెడ్ వస్తే కొంచెం మార్చుకోవాలి, స్పెల్లింగ్ మిస్టేక్. గ్రీన్ ఉంటే కొంచెం వర్డ్ ఆర్డర్ అయి సరి చూసుకోవాలనేసి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ కంప్యూటర్ దట్ వాజ్ ఇన్వెంటెడ్ టు బి ఏ న్యూమరికల్ ప్రాసెసర్ వాజ్ కన్వర్టెడ్ టు వర్క్ లైక్ వర్డ్ ప్రాసెసర్. న్యూమరికల్ ప్రాసెసర్గా ఉండాల్సింది, అంటే యాక్చువల్గా అది కూడికలు, తీసివేతలు, గుణకారాలు, హెచ్చవేతలు, భాగాహారాలు చేయాలి. కానీ అలాంటిది ఇప్పుడు ఏం చేస్తుంది, లాంగ్వేజ్లో వర్డ్ స్పెల్లింగ్స్, వర్డ్ ఆర్డరు ఇవన్నీ చూస్తుంది.
కాబట్టి వర్డ్ ప్రాసెసర్గా మారిపోయిందనమాట. ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ సెట్ ఆఫ్ ఫ్యూ అజంప్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్. ద అజంప్షన్స్ కెన్ బి స్టేటెడ్ యాజ్ ఫాలోస్. చూడండి, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. వాట్ ఈజ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటే, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటే మనల్ని ఒక పుస్తకం నేర్పించాలనుకోండి, దాన్ని ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో కనుక మనం నేర్చుకునేటట్లయితే దాన్ని కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈ రెండు ఉన్నాయి. కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ప్రోగ్రామ్ లెర్నింగ్లో ఒక బుక్ని యూనిట్లు వైజ్గా తీసుకొని ఒక్కొక్క యూనిట్ని సబ్ యూనిట్లుగా చేసుకుంటుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనగానే ఒక ఎగ్జామ్ పెడుతుంది. మనం ఏబిసిడి ఉంటాయి, టిక్కులు పెడతాం. ఏబిసిడి అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఏనా, బీనా, సీనా, డీనా ఏదో ఒకటి మనం ఏం చేస్తాం, టిక్కులు పెట్టేస్తాం. ఇప్పుడు టిక్కులు పెట్టేసినప్పుడు అది కరెక్ట్ అయిన ఎక్కువ కరెక్ట్లు అయితే మనం నెక్స్ట్ సబ్ యూనిట్కి తీసుకెళ్తుంది. ఎందుకు ఇలా ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటే, అజంప్షన్స్ కొన్ని ఊహలు ప్రిన్సిపల్స్ ద్వారా చదవడంలో వేస్టేజ్ అనేది ఉండకూడదు. దాన్ని వీలైనంతగా తగ్గించేయాలి. అంటే రకరకాలవి అనవసరం. ఏదైతే పిన్ పాయింటెడ్గా మనకు నేర్పించాలనుకుంటున్నారో దాన్ని టర్మినల్ బిహేవియర్ అంటారు. టర్మినల్ బిహేవియర్ అంటే లెర్నింగ్ చేంజ్ ఇన్ బిహేవియర్ ఈజ్ లెర్నింగ్ అండి. అంటే ప్రవర్తనలో మార్పే అభ్యసనం అంటారు. టర్మినల్ బిహేవియర్ మనకి ఏది కావాలి, ఏం నేర్చుకోవాలి, ఆ టర్మినల్ బిహేవియర్ రావాలి అంటే వేరు అనవసరమైనవి ఉండకుండా కేవలం టర్మినల్ బిహేవియర్ మాత్రమే మనం టార్గెట్ చేసుకుంటారు. అంటే అన్నీ రావాలి వీడికి, అది టర్మినల్ బిహేవియర్. అయితే వాడికి స్టార్టింగ్ ఎంటరింగ్ బిహేవియర్ ఉంటుంది. ఎవ్రీ లెర్నర్ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ స్టార్ట్. ప్రతిదీ నేర్చుకోవాలి, ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. క్లాస్లో మనం చెప్పాను, ఒకసారి టీచర్ చెప్తే 30% మాత్రమే మెదడులోకి ఎక్కుతుంది. అందుకని రీఇన్ఫోర్స్మెంట్ అనేది చేయాలి. రీఇన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మాటికి చెప్తాం, 3 సార్లు చెప్తాం ఒకే విషయాన్ని. టీచర్స్కి అందుకే మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని 3 సార్లు చెప్తూ ఉంటారు. కారణం అదే, పిల్లవాడికి 3 సార్లు చెప్పి అదే అలవాటు అయిపోతుంది. ఎవ్రీ లెర్నర్ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ స్టార్ట్. ప్రతిదీ కూడా నేర్పించింది నేర్చుకోవాలన్నమాట. కాబట్టి రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా మనం ఫస్ట్ ఒకసారి చెప్తాం, లాస్ట్లో ఒకసారి చెప్తాం. ఒక మైండ్ మ్యాపింగ్ రకరకాల ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇంకోసారి చెప్తాం. ఈచ్ లెర్నర్ షుడ్ లెర్న్ ఎట్ హీజ్ ఆర్ ఓన్ పేస్. అంతేకాదు ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి అభ్యసన వేగం ఉంటుంది. కాబట్టి ఆ వేగాన్ని బట్టి వెళ్ళాలి. కాబట్టి పిల్లవాడు ఇప్పుడు ప్రోగ్రామ్ లెర్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది, తన యొక్క వేగంలో నేర్చుకోగలుగుతాడు. ఆల్ లెర్నింగ్ షుడ్ బి సెల్ఫ్ లెర్నింగ్. ఎప్పుడు ఒక టీచర్ ఉండి నేర్పించడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ కంప్యూటర్ ఉంటుంది, తనకి ఇష్టమైన సమయంలో ఇష్టమైనట్టుగా చదువుకుంటాడు అనమాట. దీస్ ఆర్ సౌండ్ ఆబ్జెక్టివ్స్ ప్రొవైడెడ్ దే కెన్ బి అచీవ్డ్. ఇది చెప్పుకోవడానికి చాలా బాగుంది, అచీవ్ చేయాలి కూడా. ప్రోగ్రామ్ లెర్నింగ్ మేక్స్ ఇట్ పాసిబుల్ యూజింగ్ వాట్ ఈస్ పాపులర్ యాజ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ఇదంతా కూడా ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఈ ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేది ఎవరు చేస్తారంటే విద్యార్థి చేస్తాడు. ఏం జరుగుతుంది యాక్చువల్గా అంటే అక్కడ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అంటారు దాన్ని, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ఏంటి ఈ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏం లేదండి, కంప్యూటరే మనకు బోధించి మనం ఒక దారిలో గైడ్ చేస్తుంది. దాన్నే ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అన్నారు. హోల్ బుక్ ఏదైతే మనకు నేర్పించాలనుకున్నా దాన్ని అన్నింటినీ కూడా చిన్న యూనిట్లుగా విడగొడతారనమాట. అంటే స్మాలర్ యూనిట్స్. మనకు జనరల్గా ఒక యూనిట్ అంటే ఒక 20 పేజీలు 30 పేజీలు ఉందనుకుందాం. సబ్ యూనిట్స్ ఒక్కొక్క దాన్ని 10 అయితే 2 పేజీలు వస్తాయి. ఈ విధంగా తీసుకొని ద ప్రోగ్రామ్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ పేజ్ ఈజ్ అండర్స్టూడ్ థరోలీ బిఫోర్ యూ అలౌడ్ టు నెక్స్ట్ పేజ్. ఒక పేజ్ అర్థమయ్యంగానే ఇంకో పేజ్కి అలౌ చేస్తుంది. ఎలా టాస్క్లు పెడుతుంది అంటే క్వశ్చన్లు ఇస్తుంది. ఏబిసిడి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8గా పెడితే 2వ పేజీకి వెళ్ళనిస్తుంది, 2వ యూనిట్కి వెళ్ళనిస్తుంది. మరి పేజీలు లెక్కన చూడరు కానీ సబ్ యూనిట్లు చూస్తారు. సబ్ యూనిట్ అంటే ఏం లేదు, కన్సిస్ట్ ఆఫ్ ఫ్యూ పేజెస్. ప్రోగ్రెస్ బికమ్స్ స్లో. ప్రోగ్రెస్ చిన్నగానే ఉంటుంది కానీ మానిటరింగ్ అనేది బాగా జరుగుతుంది. స్లో అండ్ స్టడీగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్ ద ఎండ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఏ వెరీ హై డిగ్రీ ఆఫ్ సక్సెస్, ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది, లేకపోతే కుదరదు. ఇప్పుడు గేమ్లో ఒక లెవెల్ అచీవ్ చేస్తేనే 2వ లెవెల్కి వెళ్తాం, అలా అనమాట. ఏ రియల్ ప్రోగ్రామ్ వర్క్ స్లైట్లీ డిఫరెంట్లీ. ఇట్ హ్యాస్ వెరీ నారో స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఏంటంటే టర్మినల్ బిహేవియర్. ఏంటి పుస్తకం మొత్తం నేర్పించడం టర్మినల్ బిహేవియర్. చేంజ్ ఇన్ బిహేవియర్ ఈజ్ లెర్నింగ్, అదనమాట. ఏ లెర్నర్ హూ కెన్ టేక్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ నారోలీ స్పెసిఫైడ్.
ఇక్కడ లెర్నర్ ఎవరైతే నేర్చుకున్నాడో వాడి గురించి ఏంటంటే వాడికి ఒక ఎంటరింగ్ బిహేవియర్ ఉంటుంది, స్టార్టింగ్ బిహేవియర్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ బిట్వీన్ టూ బిహేవియర్ కాన్స్టిట్యూట్స్ లెర్నింగ్. ఈ ఎంటరింగ్ బిహేవియర్ నుంచి టర్మినల్ బిహేవియర్కి వెళ్ళడమే టోటల్గా లెర్నింగ్ అనమాట. దిస్ కన్ఫర్మ్స్ టు డెఫినేషన్ ఆఫ్ లెర్నింగ్ గివెన్ బై బిహేవియర్ ఈస్ చేంజ్ ఇన్ బిహేవియర్ ఈస్ లెర్నింగ్. ప్రవర్తనలో మార్పే అభ్యసనం అనమాట. హ్యావింగ్ డిఫైన్డ్ దీస్ టూ, ద ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ స్మాల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ టు కన్ఫర్మ్ వెదర్ ద లెర్నర్స్ హ్యావ్ ద రియల్ ఎంటరింగ్ బిహేవియర్. ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ జరుగుతుంది. అంటే వైద్యుడు తన పేషెంట్ని ముందుగా తీసుకునే ముందు, అంటే మందులు వేసే ముందు ఒక టెస్ట్కి పంపిస్తాడు, స్కానింగ్కి పంపిస్తాడు. డయాగ్నోస్టిక్ అంటారు దాన్ని. స్కానింగ్కి పంపించి అతని యొక్క మొత్తం ఎంతెంత ఉందో అంటే స్కానింగ్లో తెలిసింది టోటల్గా, లేదా రక్త పరీక్షకు పంపిస్తాడు, డయాగ్నోస్టిక్స్ అంటారు. అందులో ఏమేమి ఉన్నాయి ఇక్కడ కూడా అంతే. ఓ టెస్ట్ జరుగుతుంది, దాంట్లో ఎంటరింగ్ బిహేవియర్ అనేది తెలిసిపోతుంది. ఒక లెర్నర్ యొక్క ఎంటరింగ్ బిహేవియర్ అంటే వచ్చేటప్పుడు ఏముందో వాడికి. అట్లానే మనకు స్టార్టింగ్ అప్పుడు ఒక ఎగ్జామ్ పెడతారు, వెళ్ళిపోయేటప్పుడు ఒక ఎగ్జామ్ పెడతారు. చూడండి మేము ఎంత నేర్పించాం అంటే ప్రొఫెషనలిజం అనమాట ఇది. చూసారా, మేము గ్యారంటీ కూడా ఇస్తున్నాం, ఇంత మార్పు వచ్చింది. గ్యారంటీ వారంటీ ఇచ్చేటటువంటి క్రమం ఏంటంటే ఎంటరింగ్ బిహేవియర్ అండ్ లాస్ట్ టర్మినల్ బిహేవియర్ని కొలవడం అనమాట. If they do not, a remedial program is given to update their knowledge and this will be followed by a real program. ఇక్కడ మనం పిల్లోడికి ఏంటంటే అతను కోరుకున్నట్టు స్థాయిలో లేడు దీనికి. ఈ ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటే ఒక ఏం చేస్తామంటే రెమెడియల్ ప్రోగ్రామ్ని, అంటే ఇదేదో రీటీచింగ్ కాదు, క్రాష్ కోర్స్ ఒకటి పెట్టేసి మిగతా వాళ్ళతో సమానంగా తీసుకొచ్చేస్తాం. ఏ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రీ డిటర్మైన్డ్ సీక్వెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రేమ్స్. అంతే కదా, మొత్తం అతనికి ఏంటంటే సబ్ యూనిట్లుగా విడగొట్టుంటాం. ఇది ఒక బుక్ అనుకోండి, దీన్ని మనం ఒక 10 సమాన భాగాలుగా చేసుకుంటాం. చేసేసుకొని ఒక్కొక్క దాన్ని మళ్ళీ కొన్ని భాగాలుగా చేసుకొని ఒక్కొక్క దాన్ని కరెక్ట్ ఇది అయినప్పుడే నెక్స్ట్, ఆ తర్వాతే నెక్స్ట్, ఆ తర్వాతే నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్ ఎలా చేయడం అయితే జరుగుతుంది. మిగతా అది నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. మీరు ఏదైతే చూసారో అవన్నీ కూడా పీడిఎఫ్లన్నీ కూడా pcvinglish.blogspot.com దొరుకుతాయి మీకు. అదిగోండి ఈ విధంగా మీకు దొరకడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.